షేర్లింగంపల్లి గోపీనగర్లో ఉన్న గౌర్ధన్ గుట్ట. ఇది షేర్లింగంపల్లిలో ఉన్న ఒక పాత రాయి గుట్ట. ఈ గుట్టకి ప్రత్యేకంగా చాలా హిస్టరీ ఉంది. పాతకాలం ఈ గుట్ట చుట్టూ చెట్లు, పొలాలు, పాతరాళ్ళి గుట్టలు ఉండేటివి. అప్పట్లో ఇక్కడ జనాభా చాలా తక్కువ. ఆ సమయంలో ఇక్కడ చిన్న శివలింగం ప్రతిష్ఠించారని స్థానికులు చెప్తున్నారు. ఆ సమయంలో స్థానికులు ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించడం స్టార్ట్ చేశారు. శివలింగం ముందు ఉన్న నంది విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. కొద్ది కొద్దిగా ఈ స్థలం ఒక పూజా మందిరంగా మారింది. ఈ స్థలాన్ని చాలా హిస్టరీ కలిగి ఉందని స్థానికులు చెప్తున్నారు. శివరాత్రి, శ్రీరామనవమి ఇక్కడ చాలా ఘనంగా జాతర జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. కాలంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల కాలనీలు కూడా ఏర్పడ్డాయి. ఈ గుట్టను మాత్రం పవిత్ర స్థలంగా స్థానికులు కాపాడుతూ వచ్చారు. అందుకే ఈ గుట్ట మీద శివాలయం, చిన్న గుడిలు కనిపిస్తున్నాయి. ఈ గుట్టకి గౌర్ధన్ గుట్ట అనే పేరు రావడానికి కూడా ఒక కారణం ఉంది. కొందరు పెద్దలు చెప్తున్నారు, శ్రీకృష్ణుడు గౌర్ధనుని ఎత్తిన కారణంగా ఈ గుట్టకి గౌర్ధని గుట్ట అనే పేరును ప్రతిష్ఠించారని కొంతమంది పెద్దలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ హైదరాబాద్కి దగ్గరగా ఉన్న ప్రాంతం ఉన్నందుకు ఈ ప్రాంతం చాలా వేగంగా డెవలప్ అయ్యింది. చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కాలనీలు కూడా నిర్మించబడ్డాయి. ఈ గుట్ట మీద ఉన్న దేవాలయాన్ని బట్టి, స్థానికుల విశ్వాసాన్ని బట్టి ఈ గుట్టని మాత్రం అలాగే ఉంచారు. ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన రోజులలో ఇక్కడ చిన్న ఉత్సవాలు ప్రత్యేకంగా జరిపిస్తారు. అందుకే ఈ గోపీనగర్ గుట్ట జనాలకి ఒక ప్రత్యేక స్థలంగా, అందుకే గోపీనగర్ వాస్తవ్యులకి ఈ గుట్ట ఒక ప్రత్యేకంగా గుర్తింపుని తెచ్చింది. ఇక్కడ చాలామంది ప్రజలు వచ్చి పూజలు చేస్తుంటారు. చాలామంది విశ్రాంతి కోసం కూడా వస్తుంటారు. ప్రశాంతత కోసం చాలా ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది. మనసుకు చాలా ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ వచ్చి చాలామంది సాయంత్రం పూట పూజలు జరుపుకుంటారు. ఇక్కడ జాతర నిర్మాణించినప్పుడు ఇక్కడ చాలామంది ఇసుక వేస్తే రాళ్ళని జనం, అంతమంది నడవడానికి కూడా ఖాళీ దొరకని ప్రదేశం కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ జాతర టైంలో మాత్రం చాలా కిటకిటలాడుతూ ఉంటుంది. భక్తుల రద్దీ, సౌండు, మేళాలు చాలా చాలా అంటే చాలా మంచిగా కూడా ఉంటుంది జాతర. ఈ గౌర్ధన్ గుట్ట అనేది గోపీనగర్కి చెందింది. గోపీనగర్లో రౌండ్ సర్కిల్లో గుట్ట అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ శివాలయం టెంపులు, సీతారాముల టెంపులు, ఆంజనేయ స్వామి టెంపులు అన్నీ ఉన్నాయి దర్శించుకోవడానికి. ఈ ప్రదేశం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మొన్ననే కదా శివరాత్రి అయ్యింది, అందుకే ఈ దారబంధాలు అన్నీ కట్టారు. అప్పట్లో ఈ చుట్టుపక్కల మొత్తం ఏమీ లేని ఒక అడవి, పొలాలు అనేటివే ఉండేటివి. ఇప్పుడు చూడండి మొత్తం బిల్డింగ్లతో నిండిపోయింది. ఈ రాళ్ళకు చూడండి పెయింట్లు కొత్తగా వేశారు కాబట్టి ఇంత మంచిగా కనబడుతున్నాయి. ఈ రాయి చూడండి ఎంత రౌండ్గా నుంచోనుందో. ఇక్కడ నుంచి చూస్తే గోపీనగర్ అంతా కనపడుతుంది. ఈ పెద్ద రాయి చూడండి ఎంత మంచిగా కనపడుతుందో రంగులతో. ఇక్కడ మందిరాలకు కూడా పెయింట్లు వేశారు. ఎలా మంచిగా కనపడుతున్నాయో చూడండి. ఈ గుట్టని చాలా నీట్గా, క్లీన్గా పెట్టుకుంటారు ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళందరూ. చూడండి ఇదంతా ఎలా నింపారో మంచిగా గంధంతో.
ఇక్కడ ఈవినింగ్ అయితే దేవుని పాటలు అవన్నీ మోగిస్తారు. చాలా ప్రశాంతంగా ఉంది, చూడండి ఎలా ఉందో. మొత్తం ఇక్కడ ఎవ్వరూ లేరు అసలు, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వచ్చి చాలామంది ఈవినింగ్ పూట కూర్చుంటారు. ఈ గుడి మూసి ఉంది, ఈవినింగ్ తీస్తారనుకుంటా. ఈ లొకేషన్ నుంచి దూరంగా చూడండి, మొత్తం బిల్డింగ్లే కనబడుతున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లే. ఇక్కడ నుంచి చూస్తే కళ్ళకి ఆనందంగా చాలా మంచిగా కనపడుతుంది లొకేషన్. చాలా అందమైన ప్రదేశంగా కూడా కనపడుతుంది. ఈ గుట్ట హిస్టరీ గురించి విన్నారు కదా, ఎలా ఉందో అనేది కామెంట్, లైక్, షేర్ చేయండి.